ఒక కాలం నుండి దేవుని యొక్క ఆత్మ గురించి మనము మాట్లాడుతూ ఉన్నాము. అలాగే దేవుడి ఆత్మ పాత నిబంధనలో ఆయన ఎలాగా ఆయన పరిచర్య మనం చూసున్నాము. అలాగే నూతన నిబంధనలో కూడా తన పరిచర్యని మనము చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఒక మనిషి మారు మనసు పొందుతాడు. ఆయన వేరే విధంగా ఆయన జీవిస్తాడని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ కలిగిన వారు వాళ్ళు ఎలాగుంటారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన మేలు చేసిన వాడుగా కనిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అనేక మంది రోగుల్ని స్వస్థపరిచినట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా కనిపిస్తున్నాడు. ఆత్మ కలిగిన వారు దేవుని యొక్క మాటలే పలుకుతారని కూడా మనము చూసి ఉన్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కానీ వాళ్ళ స్వభావాలు ఎలాగుంటాయి, ఆత్మ కలిగిన వారు లక్షణాలు ఎలాగుంటాయి అనేది మనము పోయిన వారం నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. మనం చూసినట్లయితే ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11:29 ప్రకారముగా ఆయన ఏం చెప్పాడు? నేను సాత్వికుడను, సాత్వికుడును అన్నాడు. దీన నేను మనస్సును దీనుడై ఉన్నాను. మీరు నా యొద్ద నేర్చుకోమన్నాడు. మనం సాత్వికం కలిగి ఉండాలి. మన దీనత్వం కలిగి ఉండాలి. మన తగ్గింపే స్వభావము కలిగి ఉండాలంటే, మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో అవసరము. ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం వాక్కు చదివే కొద్దీ, మన ప్రవర్తన అనేది మారుస్తూ వస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనకి నేర్పించే దేవుడై ఉన్నాడు. మనకి బోధించే దేవుడై ఉన్నాడు. మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం నేను దీనుడిని, నేను సాత్వికుడిని అని చెప్తున్నాడు. అలాగే ఆయన తండ్రి చెప్పిన మాటలు కూడా ఆయన లోబడ్డాడు. మరణానికి కూడా లోబడ్డాడంట. అందుకోసం దేవుడు ఆయనకి హెచ్చించి అన్ని నామాల కన్నా పైనామం ఇచ్చి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగే పాత నిబంధనలో కూడా ఆయన రాకముందు కూడా ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు, ఎలాంటి భావం కలిగి ఉన్నాడు, ఎలాంటి తగ్గింపే స్వభావం కలిగి ఉన్నాడని కూడా పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఆయన గురించి ప్రవచించినప్పుడు జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో 9:9 అన్నా. అవును. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన రాజు అయి ఉండి ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు. అలాంటప్పుడు మనము ఇంకా ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉండాలో చూడండి. మనం ఎంత ఎంత తగ్గింపులో ఉండాలి మనం చూడండి. మనం హెచ్చించేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే హెచ్చించేవారుగా ఉంటే ఆయనే తగ్గిస్తాడని వాగ్దానం చేశాడు. అందుకోసమే స్వభావం కలిగిన వారిని నేను హెచ్చిస్తాను అన్నాడు. ఆయన సమయంలో తగిన సమయంలో నేను హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి, మనము దీన మనస్సు కలిగి మనం జీవించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది దేవుడి వాక్యంలో. ఆ ఆమేన్. యొక్క వాక్యముల ప్రకారంగా మనం గనక జాగ్రత్తగా అది ఒక రోజులో జరిగే పని కాదు. మన పరిశుద్ధాత్మతో సహవాసము చేసే కొద్దీ ఆయన మనలో ఆ దీనవత మనస్సు అనేది కలిగిస్తున్నాడు. ఆ హృదయము కలిగిస్తున్నాడు. ఆ మారు మనస్సు కలిగిస్తున్నాడు. అందుకోసం దేవుడు మన దగ్గర నుంచి కోరింది కూడా అదే. మిఖా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఆయన దీనుడు కాబట్టి, ఆయన దీన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి, తన ప్రజలు, తన బిడ్డలు, తన కుమారులు, తన రాజ్యంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా అలాంటి మనస్తత్వమే కలిగి ఉండాలని ఆయన కోరుచున్నాడు. ఒకసారి చూడమ్మా. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యెహోవా తన ప్రజల్ని ఆయన కోరుచున్న విషయం ఏంటంటే, మనము పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, మనము దేవుని యొక్క భయము కలిగి అదే కోరుతున్నాడని చెప్పాడు. రెండోదిగా ఇక్కడ మనం చూస్తున్నాము. మనం ఏం కలిగి ఉండాలంట? కనికరము కలిగి ఉండాలి. ఆ? దీన మనస్సు కలిగి ఉండాలి. న్యాయము కలిగి ఉండాలి. న్యాయము మనసు కలిగి అలాగే దీన మనస్సు
కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన దీన మనసు కలిగిన వాడు కాబట్టి, అందుకోసమే గర్వం అంటే ఆయనకు అసహ్యము. ఆయనకు అసహ్యము. గర్వము కలిగిన వారు అంటే ఆయనకు అసహ్యము. ఎందుకంటే ఆయన స్వభావము కాదది. ఆయన స్వభావము దీనత్వం కలిగిన వాడు కాబట్టి, దీన మనస్సు కలిగిన వాడు కాబట్టి, అందుకోసం దీనులని ఆయన చూచుచున్నాడు. దీనుల ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. దీనులని లేవనెత్తేవాడుగా కనిపిస్తున్నాడు. దీవెనలు దీవించేవాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి దేవుని వాక్యంలో దీనుల గురించి అనేక వాళ్ళు దేవుడి దగ్గర నుంచి పొందుకునే విధాలు ఎన్నో ఉన్నాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే మనము కూడా ఆ దీనత్వం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే గనక నీలో ముందుగా నీకు కనిపించేది ఏంటంటే దీన మనస్సు. ఎందుకంటే దేవుడి యొక్క వాటిలోని తీసుకొని మనకి బోధిస్తున్నాడు కాబట్టి, దేవుడి యొక్క స్వభావము, మనస్తత్వము మనకి కూడా ఆయన కలిగిస్తున్నాడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి, దేవుడు నీతిమంతుడు కాబట్టి, ఆ నీతి మన జీవితంలో తీసుకొచ్చి మనకి బోధిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు కాబట్టి, మనము కూడా మనం తగ్గింపే స్వభావము కలిగి ఉండాలని దేవుడు ఆత్మ ఈ దినాన మన దగ్గర నుంచి కోరుతుంది అదే. ఆమేన్. అందుకోసమే ఆయన పని చేస్తున్నప్పుడు మన జీవితాల్లో మనము మన కరెక్షన్‌కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి. మనం చివరి వరకు మనము పరిశుద్ధాత్మ దగ్గర మనం నేర్చుకోవాల్సిన అవసరము ఉంది. మనకు అన్నీ తెలుసు అనేది ఆ స్వభావం ఉండకూడదు. ఆయన ఏం నేర్పిస్తున్నాడో అది దీన మనస్సు కలిగి మనం నేర్చుకోవాల్సిన స్వభావం ఉంది. అలాగే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన కనికరము కలిగిన వాడంట. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నప్పుడు నీవు కూడా అదే స్వభావము కలిగిన మనస్సు నీకు కలుగుతుంది. అందుకోసం మత్తయి సువార్త 14 వచనంలో 14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఆమేన్. కేవలము వాళ్ళని చూచి కనికరము పడ్డాడంట. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసు ఆయనకి. ఎలాంటి కష్టాల్లో ఉన్నారో తెలుసు ఆయనకి. ఏ జబ్బుతో ఉన్నారో తెలుసు ఆయనకి. దేని నిమిత్తము ఆయన సన్నిధిలోకి వచ్చారో తెలుసు ఆయనకి. అందుకోసమే ఆయన కనికరించే దేవుడుగా మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుడు నన్ను కనికరిస్తాడు అనే ఒక విశ్వాసము మనకు కలిగి ఉండాలి. ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనకి కూడా అదే కనికరము కలిగిన మనస్సు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకోసమే మనము ఇతరులకి కనికరించగలుగుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. లేని వారికి మనం పెట్టగలుగుతున్నాము. ఎందుకంటే ఆ కనికరము ఆయనది. అది ఆయన మనస్తత్వం అది. అందుకోసం కొంతమందిని చూసినప్పుడు మనకు బాధ కలిగిస్తూ ఉంటది. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళని సహాయము చేయాలనుకుంటూ ఉంటాం. అది కేవలము కనికరము కలిగిన మనస్సు ఉంది కాబట్టి మనకి. అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చిందది. ఎందుకంటే ఆయన స్వభావముని మనకి అదే స్వభావం కలిగిస్తున్నాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు ఆదాముని ఎలా సృష్టించాడో, నిర్మించున్నాడో, అది ఏది పోగొట్టుకున్నాడో తిరిగి దాన్ని మళ్ళీ ఆ పోలిన వాడుగా మారుస్తున్నాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం ఆయన కనికరం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కనికరం జన సమూహంని చూసినప్పుడు ఆయన కనికరించిన వాడుగా కనిపిస్తున్నాడు. ఏమైనా ఒక్కసారి 4000 మందిని ఆయన ఆళ్ళు వచ్చినప్పుడు కలిసినప్పుడు ఆయన వాళ్ళందరికీ ఏదైనా పెట్టుమని ఆయన కనికరించాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 31, 32 వచనాలు చూడమ్మా. 31 మూగువారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు కనుక వారి మీద కనికర పడుచున్నాను. వారు ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా? ఆయన ఆలోచన విధానం చూడండి. 3 దినాలు యేసుక్రీస్తు ప్రభుతో గడిచారంట. మరి వాళ్ళు ఏం తిన్నారు? ఏం త్రాగాలి? ఏంటనేది ఆయన ఆలోచించడా?
తన ప్రజల గురించి ఆయన ఆలోచించే దేవుడై ఉన్నాడు. అందుకోసం మీరు ఏం త్రాగాలి, ఏం తినాలి, ఏం ధరింపు చేసుకోవాలనేది మీరు ఆలోచించమాకండి. మీ పరలోకపు తండ్రికి తెలుసు అని సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభువే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తన ప్రజల్ని చూసి, జన సమూహముని చూసి ఆయన కనికరించే వాడుగా కనిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అలాంటిది ఆయన సంఘాన్ని పోషించడా? ఆ! ఆయన నిన్న, నేడు ఏకరీతిగున్న దేవుడు కాదా? అవును. ఆలోచించండి. అప్పుడు కనికరించాడు, ఇప్పుడు కనికరిస్తాడు. అదే స్వభావం కలిగిన వాడు. ఆయన మనస్సు ఎలాంటిదంటే, ఆయన దయ చూపించే దేవుడై ఉన్నాడు. కనికరించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! అందుకోసమే హల్లెలూయా. మనము కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం ఉంటే గనక, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మన హృదయాల్ని మారుస్తూ ఉంటాడు. ఆ కఠినమైన హృదయము, ఆ రాతి గుండె అనే హృదయాన్ని ఆయన మాంసం గుండెగా ఆయన మారుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా! అందుకోసం ఆమేన్. ఆయన అన్నాడు, నేను మీకు ఒక హల్లెలూయా. నూతన ఆత్మని ఇస్తానన్నాడు. తన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన అనుగ్రహించి మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అట్టి ఏ స్వభావము మన పాత స్వభావము మనం కలిగి ఉన్నామో, ఆ పాత స్వభావం తీసేసి, ఆ నూతన స్వభావం అంటే దేవుడి యొక్కటి మనతో నింపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా! అందుకోసమే హల్లెలూయా. మీరు గమనించండి. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత నూతన నిబంధనలో వాళ్ళు ఇతరులకి ఇచ్చేవారుగా, సంఘానికి సహాయము చేసేవారుగా కనిపిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా! మీరు గమనించండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 45వ వచనము. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆమేన్. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నారు. వాళ్ళు సహవాసము చేస్తున్నారు. ఆమేన్. వాళ్ళు అపోస్తులతో పాటు వాళ్ళు సహవాసము చేస్తున్నారు. దేవుడు సన్నిధిలో వాళ్ళు గడుపుతున్నారు. వాళ్ళకి దేవుడు ఎలాంటి మనస్తత్వం కలిగిచ్చాడంటే, లేని వారికి ఇచ్చేవారుగా ఆయన ఉంచాడు. ఆమేన్. గమనించండి దేవుని సంగమా. పరిశుద్ధాత్మ దేవుడు నాకున్నాడు. నేను భాషల్లో మాట్లాడుతున్నాను. నేను ప్రవచిస్తున్నాను. మంచిదే. కానీ ఫలము ఏది అని అడుగుతున్నాడు. గమనించండి. వరాలు వేరే, ఫలము వేరే. వరాలు తన నామాన్ని మహిమపరచడానికి ఆయన వరాల్ని దయచేసి, ఆ వరాల్ని మనకి వాడుకోవటానికి ఆయన ఇచ్చాడు. కానీ ఆత్మ ఫలమైతే ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో అనేది లోకానికి చూపిస్తున్నాం. మనలో ఆయన ఆత్మ ద్వారా మన హృదయాల్ని ప్రేమతో నింపుతున్నాడు కాబట్టి, మనము ఆ ప్రేమ చూపించగలుగుతున్నాం కాబట్టి, మీరు ఒకళ్ళొకళ్ళని ప్రేమించినప్పుడు, మీరు నా శిష్యులని ఈ లోకము గుర్తిస్తారని వాగ్దానం చేసి ఆయన చెప్పున్నాడు. గమనించారా? ఆత్మవారు నీలో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు దేవుడి యొక్క ప్రేమని రోమిలికి రాసిన పత్రిక 5:8 ప్రకారంగా నీ హృదయాన్ని ఆ ప్రేమతో నింపుతున్నాడు. ఆ ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని అమ్మేసి వాళ్ళు లేని వారిగా ఇచ్చినట్లుగా మనం కనపడుతూ ఉంటుంది. అతి ప్రేమ ఎలా, అతి స్వభావం ఎలా కలుగుతుంది? అది కేవలము మారు మనస్సు వలన. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి లేని హృదయము కలిగిస్తున్నాడు. వాళ్ళకి లేని మనస్తత్వం కలిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా! నేను ఒకప్పుడు ఇచ్చేవాడిని కాదు. మా భార్య ఒక 10వ భాగం మనం దేవుడికి ఇవ్వాలి. దశమ భాగం ఇవ్వాలి. అంటే మనం ఎందుకు ఇవ్వాలి? దేవుడికి అవసరం లేదు అని ఏదో ఒక వంకకి దేవుడు మంచివాడు. మన డబ్బులు దేవుడికి అవసరం లేదు అనేవాడిని. కానీ పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడిన తర్వాత ఆయనే మనకి సమస్తము నేర్పించేవాడు ఆయనే కాబట్టి, ఆయన ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది నేర్పించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా? లేని హృదయము కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తన వాక్కు చొప్పున ఆయన మనకి మారుస్తున్నాడు. ఆమేన్. అందుకోసమే పరిశుద్ధాత్మ ఆధారము మనకెంతో కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఒక తలంపు వచ్చిందనుకోండి, ఆ తలంపు దేవుడిదా? కాదా? అది దేవుడిదైతే మనం చేసే వరకుంటే మంచిది. అదే దేవుడిది కాకపోతే ఏమవుతుందో మనకి
తెలుసు. అందుకోసమే దేవుడి మీద ఆధారపడేవాడు ఏదైనా గాని వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడి జీవించాల్సినగా చివరి దినాల్లో మనం కోరుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ లోకాన్ని చూస్తున్నాం. దేవుడు నామాన్ని ఎంత అవమానపరుస్తున్నారో చూస్తున్నాం. మీరు గమనించండి. సంఘాల్లో మీరు చూడండి. మీకు మీరు యూట్యూబ్‌లో చూడండి. దేవుడు నామాన్ని ఎలాగ అవమానపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు అని సెలవిచ్చాడు వాక్యంలో. కానీ వీళ్ళైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామాన్ని అవమానిస్తున్నారు. దయ్యాలతో సంభాషణ, దయ్యాలతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. దయ్యాన్ని పోగొట్టమంటే వాళ్ళు కూర్చొని దయ్యాలతో మాట్లాడుతున్నారు. నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఇది అది ఇంటర్వ్యూ చేయటానికా దేవుడు పిలిచింది. దేవుడు ఆత్మనిచ్చింది దయ్యాల్ని ఇంటర్వ్యూ చేయటానికా? దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి ఆయన ఆత్మనిచ్చి ఉన్నాడు. వాళ్ళని పారద్రోలడానికి ఆత్మనిచ్చి ఉన్నాడు. కానీ మీరు ఒకసారి యూట్యూబ్ చూడండి. మన కొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో ఉన్న ఏదైనా గాని దానికి అన్నిటికి ఆపోజిట్‌గా చేస్తుంది. మరి అది ఆత్మ పనిచేస్తుందా? ఏ ఆత్మ పనిచేస్తుందో అనేది మనం గ్రహించాలి దేవుని సంగమా. మనము చివరి దినాల్లో మోసపోకూడదు. ఆడు ప్రయత్నం చేస్తాడు. మనల్ని మోసగించడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నంత కాలము మనం మోసిపోం. దేవుని వాక్యం మన హృదయంలో నింపబడే కొద్దీ మనం మోసిపోం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్నే మహిమపరుస్తాడు. ఆయన ఇచ్చిన వరాలు తన నామాన్ని మహిమపరచటానికి. ఆయన రుజుపరుస్తున్నాడు. నేను నా బిడ్డకి, నా దాసుడికి నేను తోడై ఉన్నానని. అందుకోసం అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే, నేను నా దాసుడితో ఉన్నాను అని తెలియపరచడానికి తన ఆత్మనిచ్చి ఆయన అనేక కృపా వరాలతో మనల్ని నింపడానికి కారణం ఏంటంటే, ఆయన మనకి తోడై ఉన్నాడని, మనలో ఉన్నాడని మరొకసారి అనేక మంది ద్వారా ఆయన రుజుపరుస్తున్నాడు. అందుకోసం దేవుని సంగమా మనము ఆత్మ కలిగి ఉంటే గనక ఎలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటామనేది ఒకసారి ఈ పొద్దున సమయ కాలము మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ కలిగిన వాళ్ళు దేవుడి ప్రకారంగా మీరు అపోస్తులను చూడండి. ఆత్మ నింపబడ ముందు, ఆత్మతో నింపబడిన తర్వాత వాళ్ళ జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, పేతురుని తీసుకోండి. ఆయన ఎంత తొందరపాటు మనిషో. ప్రతి వాటికి దూకుడుగా ఉండేవాడు. ప్రతి విషయంలో ఆయన ముందడుగు పెట్టేవాడు. మాటల్లో గాని, చేతల్లో గాని అన్ని విషయాల్లో. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు ఆయనని గద్దించాడు కూడా. సాతాన్ని ఆయనలో గద్దించాడు. ఎందుకంటే సాతాను ప్రేరేపణ కలిగి ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే అదే పేతురు ఆ స్వభావం ఎలా మారింది? ఇంకా కనపడుతూ ఉంటది మనకి లేఖనంలో. అలాంటి తొందరపాటు మనస్తత్వం మనం చూస్తున్నామా? లేఖనాల్లో లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడితో మన అపోస్తల కార్యంలో వాళ్ళు 2వ అధ్యాయంలో ఆత్మతో నింపబడిన తర్వాత వాళ్ళకి ఒక ధైర్యం గల ఆత్మ వాళ్ళు కలిగి ఉన్నారు. అలాగే ధైర్యంగా దేవుని వాక్కును ప్రకటించారు. ఏ పేతురు భయపడి దాక్కున్నాడో అదే పేతురు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యం చెప్పినట్లుగా కనిపిస్తూ ఉంటది. గమనించారా? ఆత్మకు పొందక ముందు ఎలాగున్నాడో, ఆత్మ పొందిన తర్వాత ఎలా జీవించాడో ఒక్కసారి గమనించండి. ఏ పేతురు ప్రతి వాటికి ఆయన ముందడుగు పెట్టేవాడో, ఇప్పుడేమో అన్నిట్లో ఆయన ఏమంటున్నాడు? ప్రార్థన చేసి వాక్కు పరిచర్య నేను చేసుకుంటానంటున్నాడు. వేరే విషయాల్లో ఆయన దూరలా. వేరే విషయాల్లో ఆయన దూరలేదు. ఎందుకంటే దేవుడికి ఆయనకిచ్చిన పరిచర్య చేయటానికే ఆయన ఉన్నాడని ఆయన తర్వాత తెలుసుకున్నాడు. అందుకోసం మీరు అపోస్తల కార్యం 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం అవును తల్లి. ఎక్కడి నుంచి చదవాలండి? ఫస్ట్ నుంచి. 3, 5, 7 చదువు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని
మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయవాడు అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఆమె దేవుడికి మహిమ ఆమేన్. కలుగును గాక. మీరు గమనించండి దేవుని సంగమా. ఏ పేతురు తొందరబడి అన్ని విషయాల్లో ముందుకు ఉండేవాడో, ఇప్పుడు ఆత్మని పొందిన తర్వాత ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి? విధవరాలికి ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ తేడా వచ్చింది. తేడా వచ్చినప్పుడు వెంటనే గ్రహించాడు. ఇది కాదు దేవుడు నన్ను పిలిచింది. నేను చేయాల్సిన పని వేరేది. నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను పిలిచాడని ఆయన వెంటనే వెనకడుగేసి, మీలో ఎవరన్నా గాని 7 మందిని పరిశుద్ధాత్మ కలిగిన వారిని, జ్ఞానము కలిగిన వారిని మీరు ఏర్పరచుకొనడి అని చెప్పి వాళ్ళు 7గురిని వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ మీద చెయ్యేసి మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని సంగమా, పేతురు ప్రతి దాంట్లో తొందరపడ్డాడు. అన్ని విషయాల్లో తొందరపడ్డేవాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు పొందక ముందు. కానీ పొందిన తర్వాత ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో ఒకసారి గమనించండి. ఆత్మవారు మన మనసుల్ని మార్చేవాడుగా కనిపిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఏ సంఘము భయపడిందో 120 మంది వాళ్ళు భయపడి, వాళ్ళ ప్రాణాలు కూడా భయపడి వాళ్ళు దాక్కున్నారో, అదే సంఘం 120 మంది వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న తర్వాత ఎంత ధైర్యము కలిగి వాళ్ళు జీవించినట్లుగా కనిపిస్తున్నారు. తన ప్రాణాలు కూడా వెనకాడకుండా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వారుగా కనిపిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే వాళ్ళు దేవుడు ఆత్మ లేని వారుగా ఉన్నప్పుడు మనం చూస్తున్నాము. దేవుడు ఆత్మని కలిగినప్పుడు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనం చదువు తల్లి. 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. ఏ 120 మంది వాళ్ళు దాక్కున్నారో వాళ్ళు ఇప్పుడు ధైర్యముగా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మతో నింపబడి ఉన్నారు. దేవుడు మనకిచ్చింది ధైర్యం గల ఆత్మని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ధైర్యం గల ఆత్మ ద్వారా వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడం మొదలెట్టారు. వాళ్ళింక ఎవరికి మనుషులకి భయపడలేదు. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రకటించడానికి భయపడలేదు. మీరు యేసుని ప్రకటించడానికి వీలు లేదన్నప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా వాళ్ళని చెరసాల్లో పడేసినా కూడా వాళ్ళు ధైర్యముగా కలిగి ఉన్నారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి సంగమా, మనం ఆత్మకు ముందు ఆత్మ తర్వాత ఎలాగున్నారో అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే గనక వాళ్ళు ఎంత మారు మనసు పొందుకున్నారు, ఎంత ధైర్యము పొందుకున్నారు, ఎంత ప్రేమ కలిగిన వారుగా, ఐక్యముగా, సంఘముగా వాళ్ళు ఏకమయ్యి అందుకోసం వాళ్ళ ప్రార్థనలు ఆలకించబడటానికి కారణం ఏంటంటే ఏకాత్మతో వాళ్ళు కూడి ఉండి, ఏకాత్మతో వాళ్ళు దేవుని స్తుతించేవారు, ఏకాత్మతో దేవుని ఆరాధించేవారు, ఏక ఆత్మతోనే. అక్కడ పెద్ద, చిన్న అనేది లేదు. మీరు గమనించండి. అక్కడ ఎంత అపోస్తులు ఉన్నా కూడా వాళ్ళు మేము పెద్దోళ్ళం, మేము పలానా పలానా అని ఎప్పుడు వాళ్ళ అలాంటి మనస్తత్వం వాళ్ళు కలిగలేదు. వాళ్ళు దేవుడి బిడ్డలు. మనమందరం దేవుడి బిడ్డలమే అని సంఘముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన మీదకు వచ్చినప్పుడు సహోదరుల ప్రేమ కూడా మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. సహోదరుని ప్రేమించడానికి, సహోదరుల కొరకు నిలబడడానికి, సహోదరుల కొరకు ప్రార్థన చేయడానికి, సహోదరులకు సహాయము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మనసుల్ని ఆయన మార్చుకుంటూ వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనకి లేని స్వభావం, కఠినమైన స్వభావం తీసివేసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన స్వభావంతో నింపుతున్నాడు. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే వాళ్ళ ప్రాణాలు కూడా వెనకాడలేదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. స్టెఫాను దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆయన చంపుతున్నప్పుడు కూడా అయ్యా వాళ్ళు ఏం చేయుచున్నారో వాళ్ళని క్షమించు అని ఆయన అడగగలిగాడంటే అది కేవలము దేవుడి యొక్క ప్రేమ తన హృదయంలో కుమ్మరించబడింది కాబట్టి. ఆమేన్. గమనించండి దేవుని సంగమా.
పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉండటం ఎంత ధన్యతో. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవము ఎంత ధన్యతో. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తునే ఆయన మహిమపరుస్తున్నాడు. యేసుక్రీస్తు మనస్తత్వం మనకు కలిగిస్తున్నాడు. యేసు ప్రభు జీవించినట్లుగా మనకి జీవించినట్లుగా ఆయన నేర్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఎదుటి మనిషిని హెచ్చించేవాడుగా ఆయన కనిపిస్తున్నాడు. అంతేగాని మనల్ని మనం హెచ్చించుకుంటే మనం తగ్గించబడతాం. కానీ ఎదుటి మనిషికి అవకాశం, ఎదుటి మనిషి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా ఒక దినాన ఆయన లేవనెత్తేవాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే హల్లెలూయా. సౌలు గారి జీవితం మీరు చూడండి. ఆయన పాత స్వభావము చూడండి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తరువాత ఎంత మారు మనస్సు కలిగి ఆయన జీవించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అనేక మందిని చంపినవాడు, అనేక మందిని శ్రమలను పెట్టినవాడు, అనేక మంది యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఎత్తడానికి వీలు లేదు అని సెలవిచ్చిన వాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత అదే దేవుడి కొరకు మరణించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడికి గురించి ఎంతో రాశాడు. ఆమేన్. ఆత్మలో నడక రాశాడు. ఆత్మ ఫలాల గురించి రాశాడు. కృప వరాల గురించి రాశాడు. ఆమేన్. ఆయన రాసినట్లుగా 13 పత్రికలు ఆయన రాసి ఉన్నాడు. దాంట్లో అన్నిట్లో పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన మన జీవితాల్లో వచ్చినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించే ఆయన మనకి బోధిస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే పౌలు హల్లెలూయా. గారు కూడా ఆయన సౌలు నుంచి పౌలుగా మార్చడానికి కారణము దేవుడు ఆత్మనే. ఆ పాత స్వభావము తీసివేసి నూతన స్వభావముని ఆయన ఇచ్చి ఉన్నాడు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 52వ వచనం చూడండి ఒకసారి. 13:52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆమేన్. అంటే ఆమేన్, హల్లెలూయా. వాళ్ళే కాదు, అపోస్తులే కాదు, శిష్యులందరూ ఆత్మ పొంది ఉన్నారు. ఆ సంఘము ఆత్మ పొంది ఉన్నారు. ఆ ఆమేన్. మొదటి సంఘము ఎలా జీవించారో మనకి లూకా గారు అపోస్తుల కార్యంలో మనకి తెలియపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన శిష్యుల ద్వారా, ఆత్మ ద్వారా అనేక సూచన కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేసినట్లుగా మన అదే 14వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది దేవుని సంఘమా. మనము ఏ స్వభావము మనం కలిగి ఉన్నాం? అదే పాత స్వభావంలో జీవిస్తున్నామా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత మనము ఆ నూతన స్వభావంతో మనం జీవిస్తున్నామా? ఒక నూతన సృష్టిగా నువ్వు జీవిస్తున్నావా? ఎందుకంటే నువ్వు క్రీస్తు కలిగి ఉంటే గనక నీవు దేవుడు ఏ ఆత్మతో మన ప్రభువైన యేసుక్రీస్తును అభిషేకించాడో అదే ఆత్మ మనము పొంది ఉన్నాము. ఏ ఆత్మ ఆయన్ని మరణం నుంచి లేవనెత్తాడో అదే పునరుద్ధాన శక్తి నీలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఏ ఆత్మని ప్రభుకి ఇచ్చి ఉన్నాడో అదే ఆత్మ ద్వారా మనల్ని దత్తత తీసుకున్నాడు. ఏ ఆత్మ ప్రభుకి ఇచ్చాడో అదే ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, భేదము లేదు. ఏ ఆత్మని మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చాడో అదే ఆత్మ తండ్రి దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనముల ప్రకారముగా 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆ అధికారం మనకిచ్చాడు కాబట్టి మనం దేవుడి బిడ్డలుగా మనం పిలువబడాలని ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో పాటు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనకి అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. తన కుమారులు ఎవరెవరో తన కుమారులు, కుమార్తెలని పిలువబడుతున్నారో వాళ్ళందరికీ ఆత్మ ఇవ్వటానికి ఆయన సంతోషపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16 నుంచి మనం 21 వరకు చదివితే అక్కడ శరీర క్రియలు కనపడుతూ ఉంటాయి. కానీ ఆ శరీర క్రియల్ని జయించడానికి మనం ఆత్మలో నడిచేవారుగా మనం ఉండాలని అదే గలతీయులకు రాసిన పత్రిక 5:22 ప్రకారంగా మనం జీవించాలని పౌలు గారు చెప్తూ ఉంటారు. ఆమేన్. ఆమేన్. మనం గనక దేవుడి ప్రేమ కలిగి ఉంటే గనక, మనం గనక ఆత్మలో సమాధానం ఉంటే గనక, దేవుడి పరిశుద్ధాత్మ ఆనందం మనలో ఉంటే గనక, మనకి విశ్వాసం ఉంటే గనక, అదే మనకి సాత్వికం ఉంటే గనక, మనం ఆయన ఉన్న ఫలాలన్నీ మనలో ఉంటే గనక
మనము ఆయన రూపంలో మార్చబడినట్లే. అప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తానే ఉంటాడు. మనం క్రీస్తు స్వరూపంలోకి మా- వచ్చే వరకు, ఆయన పోలిన వారుగా మార్చే వరకు ఆయన మన జీవితాల్లో మనలో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చివరి వరకు. ఆమేన్. ఆయన దేని నిమిత్తము సంఘానికి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఇచ్చాడు? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటానికి కాదా? ఆయన పోలిన వారుగా మనం ఉండాలనే కదా ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ మనకిచ్చింది. గమనించండి దేవుని సంగమా. ఈ దినాల్లో మనము పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచారిస్తున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము కూడా వినిపిస్తున్నాడు. ఇంకంతకంటే ధన్యత ఇంకేముంటుందండి? ఇంకంతకంటే ధన్యత ఇంకేముంటుంది మనకి? ఏ ఆత్మని మన ప్రభుకిచ్చాడో అదే ఆత్మ నీతో, నాకు అదే ఆత్మని మనకి ఇచ్చి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే ఆత్మలో జీవింపు చేయటానికి ఆయన మనల్ని జీవింపు చేస్తున్నాడు. ఆత్మ వారే నిన్ను జీవింపు చేస్తున్నాడు. ఆమేన్. నీలో దేవుడి యొక్క జీవము నీలో కలిగిస్తున్నాడు. నువ్వు మరణించాల్సిన వాడివి. మరణించాల్సిన దానివి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడి యొక్క జీవము మనలో ఆయన ఆయన ఆ జీవం కొరకు పనిచేస్తున్నాడు. చూసారా? మరణాన్ని కొట్టేసి దేవుడు అనుగ్రహించే ఆ జీవము మనలో కలిగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ఆమేన్. జీవమునిచ్చిన ఆత్మ ఉమ్, నిన్ను జీవింపు చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నవాడు, చీకట్లో ఉన్నదానివి. ఆయన ఏం చేశాడంటే ఆయన ఆత్మని పంపించి నీ మనోనేత్రాల్ని ఆయన వెలిగింపు చేసి నీవు సత్యాన్ని గ్రహించి ఆ వెలుగులోకి నడిపించిందే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమే ఆయన ఈ భూమి మీద సంచారిస్తున్నాడు. అనేక మందిని పాపుల్ని నిమిత్తము ఆయన పాపం గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన మన పాపంని ఒప్పుకున్నట్లు చేస్తున్నాడు. ఒప్పుకొని చేయొచ్చు. ఎందుకంటే మనలో దేవుడి యొక్క జీవము రావాలని. ఆ జీవము తన కుమారుడు యేసులో ఆయన ఉంచి ఉన్నాడని. ఆ యేసుని అంగీకరించినట్లు చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన్ని ప్రభు అని నీకు ప్రేరేపించేదే పరిశుద్ధాత్మ దేవుడే. ఆ జీవము నీలో కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పంపించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 3:6 ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము ఆమేన్. చంపును కాని ఆత్మ ఆత్మ జీవింపజేయును. జీవింపు చేయును అని దేవుడి వాక్యం ఆమేన్. సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ వారే నిన్ను జీవింపు చేస్తున్నాడు. ఆత్మ వారే నీకు దేవుడి యొక్క జీవముతో నింపుతున్నాడు. ఆయన నింపుని కొద్దీ నీకేం కలుగుతుందంటే దేవుని యొక్క ఆమేన్ ఎవర్లాస్టింగ్ లైఫ్ ఈస్ బ్రింగింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇంటు యూ. ఎందుకంటే ఒకవేళ మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవాలన్నా ఆమేన్ లేకపోతే ఆయనే వచ్చిన మనలో ఏముంది? దేవుని యొక్క జీవము పరిశుద్ధాత్మ ద్వారా మనం కలిగి ఉన్నాం కాబట్టి, మనం ఎప్పటికి మనము మరణం అనేది మన మీద వేలదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మరణం నుండి ఆయన జీవంలోకి దాటించాడు. చీకటి నుండి ఆయన మనల్ని వెలుగులోకి నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. కేవలము ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యములు ఆయన జరిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అలాగే ఆత్మవారు నిన్ను పరిశుద్ధులుగా ఆయన మారుస్తున్నాడు. ఆయన పరిచర్య ఏంటంటే నీకు జీవం ఇవ్వటానికి. ఆయన పరిచర్య ఏంటంటే నిన్ను పరిశుద్ధపరచటానికి. మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పరిచర్య వేరే అయితే, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ముందు కొనసాగి తండ్రి, కుమారుడు దేని నిమిత్తం వచ్చాడో అయన్నీ మనకు అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంటే దేవుడికి మహిమ కలుగును గాక.
ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 1:2 చూడండి. 1, 2 ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలితియ కప్పదొకియ ఆసియా బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది మీకు కృపయు మీరు సమాధానమును. గమనించండి, ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. మీకు పరిశుద్ధతనం కావాలన్నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధుడిగా ఉండమని ఆజ్ఞాపించాడు కాబట్టి, అది మన వలన కాదు కాబట్టి, అది మనకు సాధ్యము కాదు కాబట్టి, అది మనకు అసాధ్యము కాబట్టి, ఆమేన్ హల్లెలూయా, అది మనకు అసాధ్యము, మనకు సాధ్యము కాదది. అందుకోసం తన ఆత్మనిచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మానక దివారాత్ర స్తుతించబడుతున్న మన పరలోకపు తండ్రి, మనం కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం కూడా పరిశుద్ధులు ఉండాలని చెప్పేసి తన ఆత్మను మనకిచ్చి మనం పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ఆమేన్. దేవుడు నీ కొరకు నా కొరకు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడో తన పిల్లలు కూడా అక్కడే ఉండాలని. ఆయన నిత్య జీవం కలిగి ఉన్నాడు కాబట్టి మనకు ఆ నిత్య జీవం మనకి ఇవ్వాలని. నువ్వు బలహీనుడు కాబట్టి ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి విషయంలో ఆమేన్ నువ్వు కూర్చొని ఆలోచించే కొద్దీ ఆమేన్ హల్లెలూయా ఆయన యొక్క మేలు, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క కృపని, ఆయన కనికరము, దయ మీరు మొత్తం జ్ఞాపకానికి వస్తుంది. అందుకోసమే మనము ఎల్లప్పుడూ దేవుడు చేసిన మేలుని ఎప్పుడు మరవకుమా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం ఆమేన్. ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన చేసిన ప్రతి కార్యము మనం ఎక్కడో మరణించాల్సిన వారం, అనేక సందర్భాల్లో మరణించాల్సిన వారం, అయినా కూడా మమ్మల్ని కాచి కాపాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో. అనేక సార్లు మనం దూరస్తులుగా మనం జీవిస్తున్నప్పుడు కూడా ఆయన కనికరించి దయ చూపించి మళ్ళీ ఆయన సన్నిధిలోకి నడిపించి, అది కనికరము కాదా? ఆయన దయ కాదా? అనేక సార్లు నీకు ఎవ్వరు లేనప్పుడు ఆయన నీకు తోడుగా నిలబడ్డాడు. నీకు సహాయం చేసేవారు ఎవరు లేనప్పుడు ఆయన నీతో నిలబడి నేను ఉన్నాను నీతో భయపడుకుడి అని ఎన్నో సార్లు మనతో మాట్లాడిన వాడు. గమనించండి దేవుని సంఘం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరచడానికి, ఆమేన్, దుఃఖపరచడానికి ఆయన రాలా, ధైర్యపరచడానికి. ఎందుకంటే ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి కాబట్టి, ముందు కొనసాగేవారుగా ఉండాలి కాబట్టి, ఇంకా అనేక విషయాల్లో మనం జయించేవారుగా మనం ఉండాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుచుకుంటూ మనలో జీవముతో నింపుతూ మనల్ని పరిశుద్ధతనం కలిగిస్తూ అలాగే దేవుని యొక్క కృపని కూడా మన జీవితాల్లో ఆయన కలిగిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 ఒకసారి చూడండి. 10 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన చూసారా, వాడు. కృపకి మూలమైన ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మ దేవునిలో ఉంటే కృప ఎంబడి కృప నీకు కలుగుతుంది. కృప ఎంబడి కృప ప్రతి విషయంలో నీకు కృప అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కృపకు మూలమైన ఆత్మ. It's only through the Holy Spirit you're receiving the grace of God. God's grace is there for everyone, but it's the Holy Spirit that brings the grace of God into your life. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన కృపకు మూలము కాబట్టి, ఆమేన్, ఆ కృప కలిగిన తండ్రి, కృప కలిగిన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకి ఆయన తీసుకొచ్చి మన జీవితాల్లో ఆ కృపతో మమ్మల్ని నింపుతున్నాడు. అందుకోసం నువ్వు జయించగలుగుతున్నావు, అందుకోసం నువ్వు జీవించగలుగుతున్నావు, నువ్వు సమస్తము చేయగలుగుతున్నావు అంటే కేవలం అది దేవుని కృపని. ఆమేన్ హల్లెలూయా. అది ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. ఆ ఆత్మ మనం కలిగి ఉంటే, ఆమేన్ హల్లెలూయా, మనము వేరే వారుగా మనం ఉంటాం. అదే పాత లక్షణాలు మనలో కనపడదు. ఆ పాత స్వభావము, ప్రాచీన స్వభావము అస్సలు కనపడదు. అది ఇంకా కనపడుతుందంటే మనలో ఏదో లోపం ఉందని.
మనలో ఏదో తప్పు ఉందని, ఇంకా పాత విషయాల గురించి మనం ఆలోచిస్తున్నామని మనం గ్రహించాం. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కృపనే కాదు. ఆయన కృపకు మూలం ఆయన ఆత్మ అయి ఉన్నాడు. కానీ ఆయన మనకి సత్యము బోధించేవాడుగా కనిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదువుతది. 14, 10. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. అదేనా అన్న? 14వ అధ్యాయము 13వ వచనం చదువు. అదే చదివాను 14. ఇంకా కింద చదువుతలే. నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆమేన్. ఆయనను ఆ చూడలే. సత్య స్వరూపమైన ఆత్మని నువ్వు పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందో 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆమేన్. నేను వెళ్ళటము మీకు మేలు అన్నాడు. ఆమేన్. ఉమ్, నేను మీకు పంపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్ని విషయాలు మీకు బోధిస్తాడన్నాడు. అన్ని విషయాలు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడన్నాడు. వచ్చి. ఆమేన్. అన్ని విషయాల్లో ఆయన మనకి బోధించేవాడుగా కనిపిస్తున్నాడు. ఉమ్, అందుకోసం నీలో అభిషేకం ఉంటే కనుక యోహాను సువార్తలో, యోహాను పత్రికలో 1 అధ్యాయము 22 అధ్యాయము 20 వచనం చూడమ్మా. 1 1 యోహాను యోహాను 2 అధ్యాయము 20 20. అలాగే 27 కూడా చదువు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఆమేన్. ఎలా ఎరుగుతున్నాము? కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే. ఆయన మనకి సత్యము బోధిస్తున్నాడు. ఆ సర్వ సత్యంలో నడిపిస్తున్నాడు. అందుకోసం మనం సమస్తము గ్రహించగలుగుతున్నాం. ఆమేన్. ఆత్మ విషయాలు మనం గ్రహించగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ సహాయముతోనే. మరి అదే వాక్యము అనేక మంది చదువుతూ ఉంటారు. వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేనికని? ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకము పొందలేదు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన యెడల వాళ్ళని సర్వ సత్యములకు నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో కూడా ఉంటాడు. మనతో ఎలా ఉన్నాడో వాళ్ళతో కూడా అలాగే ఉంటాడు. అందుకోసమే అది ఆత్మ ద్వారా రాయబడింది కాబట్టి మనం ఆత్మ ద్వారా దాన్ని గ్రహించాలి. ఆత్మ ద్వారా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ సహాయముతోనే ఆమేన్. హల్లెలూయా. మనం సమస్తముని మనం తెలుసుకుంటున్నామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. 27వ వచనం చూడు తల్లి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది ఆమేన్. అన్నిటిని గూర్చి. ఆయనిచ్చిన అభిషేకము అది సత్యమై ఉన్నది. ఉమ్, ఆ అభిషేకము నువ్వు పొందినప్పుడు, ఆ అభిషేకం ఏం చేస్తదంటే నీతో సహవాసము చేసే కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనేక విషయాలు, ఆత్మ మర్మాలు, దేవుడి యొక్క విషయాలు, దేవుడు హృదయంలో ఏముందో, దేవుడు మనస్సులో ఏముందో, అయన్నీ ఎవరి ద్వారా మనకి తెలియపరచబడుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా తెలియపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం ఆయన అంటున్నాడు. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు చూడాలి. 9, 10. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన చూడు మనకైతే, దేవుడు మనకైతే దేవుడు వాటిని వాటిని తన ఆత్మ వలన తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు. బయలుపరిచి ఉన్నాడు. మనకి తెలియని సంగతులు దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడు? తన ప్రేమించిన వారికి ఏం సిద్ధపరిచాడు? తండ్రి దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మని పంపించి, నా బిడ్డల కోసం నేను ఏమి ఏర్పరచుకున్నానో వాళ్ళకి తెలియపరచు. జయించిన వారికి నేను ఏం సిద్ధపరిచానో తెలియపరచు. పరిశుద్ధ జీవితం కలిగిన వారికి నేను ఏం సిద్ధపరిచానో వాళ్ళకి తెలియపరచు. నీతి జీవితము కలిగిన వారికి నేను ఏం సిద్ధపరిచానో వాళ్ళకి తెలియపరచు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించాడు. అందుకోసమే నువ్వు గ్రహించగలుగుతున్నావు. ఆహా! దేవుడు
నేను పరిశుద్ధుని కాబట్టి పరిశుద్ధుడిగా నేను మార్చబడుతున్నాను కాబట్టి దేవుడు నా కొరకు ఒక కిరీటం అని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అదే గనక నేను శ్రమల్ని, శోధనల్ని జయించేవాడుగా ఉంటే జీవ కిరీటము నా కొరకు సిద్ధముగా ఉందని నువ్వు గ్రహించగలుగుతున్నావంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు వలనే. ఆ పరిచర్య పరిశుద్ధాత్మ పరిచర్య వలనే నీకు సమస్తము తెలియపరచబడుతుంది. దేవుడు ఆమేన్. వాటిలో తీసుకొని నీకు బోధిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు హృదయము నీకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మనస్తత్వాన్ని నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలో శక్తితో నువ్వు జీవించాలని ఆయన కోరుచున్నాడు. ఆమేన్. నువ్వు సమస్తము జయించేవాడుగా నువ్వు ఉండాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుని అభిషేకించినట్లుగా నన్ను కూడా సమస్తము జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన నింపి ఉన్నాడు. అందుకోసమే మీరు వేచి ఉండండి. మీరు ప్రార్థన చేయండి. తండ్రి యొక్క వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేయండి. మీరు ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆ శక్తి ద్వారా మనం సమస్తము చేయగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనము ఒక నిజమైన క్రైస్తవుడిగా మనం మార్చబడుతున్నాం. అనుదినము ఆమేన్. మనము అనుదినము మార్పు చెందుతూ ఉన్నాం. అది కేవలము పరిశుద్ధాత్మ పరిచర్య వలనే. ఆమేన్. హల్లెలూయా. తండ్రి చేయాల్సింది తండ్రి చేశాడు. కుమారుడు చేయాల్సింది కుమారుడు చేసి తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిచర్యని ముందు కొనసాగేవాడుగా కనిపిస్తున్నాడు. దేవుని సంగమా, అదే గనక మనలో ఆమేన్. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనం గనక కలిగి ఉంటే గనక మన జీవితంలో మనకి సత్యం అనేది ఉంటుంది. జీవం అనేది ఉంటుంది. పరిశుద్ధతనం అనేది ఉంటుంది. దేవుడు కృప అనేది ఉంటుంది. ఆమేన్. అలాగే దేవుని యొక్క శక్తి కూడా మనలో ఉంటుందని మనము తెలుసుకోగలుగుతున్నాం. ఆమేన్. ఇలాంటి లక్షణాలు మనము కూడా కలిగి ఉంటామని, ఎందుకంటే ఏ ఆత్మని మనకి ఆయన ఇచ్చాడో ఆ ఆత్మ ఆమేన్. దేవుని యొక్క జీవముని, పరిశుద్ధతనాన్ని, దేవుని యొక్క కృపకు మూలమైన ఆత్మ అంటున్నాడు. ఆ కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే సత్యాన్ని మనం గ్రహించి మనల్ని చీకటిలోంచి మనకి వెలుగులో నడిపిస్తున్నాడు. ఆ సత్యము ద్వారా మనకి విడుదల కలిగిస్తున్నాడు. ఆ సత్యము ద్వారా నువ్వు అనేక విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు. ఎందుకంటే ఆయన సర్వసత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ కాబట్టి, ఆయన మనకి దేవుని యొక్క శక్తితో కూడా ఆయన మనల్ని నింపుతున్నాడు. నువ్వు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమేన్. నీ శక్తితో కాదు, నీ బలము చేత కాదన్నాడు. ఆయన ఆత్మ చేత అని సెలవిచ్చడానికి కారణం ఏంటంటే, అది నీ వలన కాదు కాబట్టి ఆయనకి తెలుసు. ఆమేన్. నువ్వు ఆ ఆమేన్. విషయాలను జయించలేవని తెలుసు. శరీరాన్ని జయించలేవని తెలుసు. ఈ లోకాన్ని జయించలేవని తెలుసు. ఆయన శత్రువుని కూడా జయించలేవు కాబట్టి ఆయన ఏం చేశాడంటే నిన్ను ఆత్మతో నింపి ఆమేన్. నీలో అసాధ్యమైనది సాధ్యం చేశాడు. హ్మ్. ఆమేన్. ఆమేన్. నీ శక్తి చేత అసాధ్యమైనది సాధ్యము చేయడానికి Yes. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే. నీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు సమస్తముని చేయించగలుగుతున్నావు. లోకాన్ని జయించగలుగుతున్నాము. ఆమేన్. నేత్రాశ, శరీరాశ, జీవడంబంని జయించగలుగుతున్నావు. ఒక పక్క ఏమో శత్రువు ఏసే బాణాలను జయించగలుగుతున్నావు. నీకు ఏ విధముగా నీకు శోధనలొస్తున్నాయో, ఆటంకాలు కలుగుతున్నాయో, నువ్వు సమస్తమును జయించగలుగుతున్నావంటే అది కేవలము దేవుని కృప, దేవుని శక్తి ద్వారానే. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే హల్లెలూయా. దేవుడు చివరి దినాల్లో నేను నా ఆత్మని నేను కుమ్మరించెదను. కుమ్మరించెదను జనుల మీద. అన్నాడు. కుమ్మరించుదను అంటే అభిషేకిస్తాను అనేది దానికి అర్థం. ఆమేన్. అనాయింటింగ్ మీన్స్ టు పోర్ అవుట్. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం తన ఆత్మతో ఆయన అభిషేకించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని కుమ్మరిస్తున్నాడు. అభిషేకం. కుమ్మరిస్తున్నాడు. ఆయన ఆత్మతో కుమ్మరిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. ఎందుకంటే మనకి అసాధ్యమైనది అది సాధ్యము చేయడానికి, మన వలన అసాధ్యమైన అన్ని సాధ్యము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఆమేన్. ఆయన ద్వారానే. అందుకోసమే పరిశుద్ధాత్మ సహవాసం అంటానికి కారణం ఏంటంటే ఆయన పంపించిన ఆత్మతో మనం నింపబడాలని. ఆత్మతో సహవాసము చేసిన వాళ్ళు జీవితము కలిగి ఉంటారని దేవుడి వాక్యం మనకి అను విధాలుగా మనకి చూపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు అన్నాడు, నా ఆత్మ చేత అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆత్మ మీద ఆధారపడేవారు
ధన్యులు. ఆమేన్. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన వారు ఆయన కుమారులు. ఆమేన్. ఆమేన్. ఆయన కుమార్తెలే అని సెలవిచ్చిన దేవుడు. ఆత్మ మీద మనము ఆధారపడాలి. ఎందుకంటే ఆత్మ వారు మనల్ని ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి ఆయన మనల్ని అప్పచెప్పబోతున్నాడు. ఒక దినాన ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సంఘం అందరినీ ఆయన ఏకంగా ఆయన శరీరంగా పైకి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కుమారుడికి అప్పచెప్పి కుమారుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని తండ్రి నివాసములోకి ఆయన తీసుకువెళ్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశం మన పట్ల ఎంతో గొప్పది అని పాత నిబంధనలో చెప్పిన దేవుడు మనకు ఊహలకి మించి ఉంటాయని ఆయన సెలవిచ్చాడు. దేవుని సంగమా, ఈ లోక విషయం గురించి మనం పాకలాడుతూ ఉంటాం. కొంత శ్రమల కొరకు మనం పాకలాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఉద్దేశము ఎంత గొప్పదో మనకి యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. యోబు అనేక శ్రమలు పొందాడు. కానీ ఒకటే, విశ్వాసం నుంచి ఆయన తొలగిపోలేదు. ఆమేన్. ఆయన దేవుడు నమ్మినవాడు, దేవుడు భయము కలిగిన వాడు. అందుకోసమే దేవుడు ఆయన చివరి దినాల్లో ఆయన ఎంతో దీవెనలతో ఆయన నింపి ఉన్నాడని దేవుడి వాక్యమే చూపిస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా నమ్మకంగా చివరి వరకు మనము ఆయన విశ్వాసంలో ముందు కొనసాగేవారుగా ఉంటే ఆ శ్రమలన్నీ ఒక దినాన వెళ్ళిపోతాయి. దేవుడు నీకు జీవితము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శక్తితో ఆయన నింపుతాడు. మనలందరినీ ఆయన సన్నిధిలోకి ఆయన చేర్చేటట్టుగా ఆయన సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 ఆమేన్.